సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఇప్పుడే మేము ఇక్కడ పెట్రోల్ బంక్లో పెట్రోల్ అయితే కొట్టించేసుకుని విజయనగరం అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇది యాక్చువల్లీ మేము రేపు వెళ్ళాల్సింది, కానీ సడన్గా ఈరోజే వెళ్ళాల్సి వచ్చింది. అందుకనే మేము ఇంత ఎండలో అయితే బయలుదేరాము. ఎండ అయితే బయట చాలా ఘోరంగా ఉంది. మీకు అక్కడ దూరంగా కొండలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు మనం ఆ కొండల మధ్యలోంచి అయితే వెళ్తాము. సో ఈ కొండలు ఎక్కడ ఉంటాయి అంటే మనకి విజయనగరం వెళ్ళే దారిలో నెల్లిమర్ల అని చెప్పేసి ఒక విలేజ్ అయితే వస్తుంది. సో ఆ విలేజ్ నుంచి మనం క్రాస్ అయ్యేటప్పుడు మనకి రోడ్కి ఇటువైపు అటువైపు కూడా ఇలా కొండలు అయితే ఉంటాయి. మనకి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎండలో కాకుండా మనకి కొంచెం క్లైమేట్ అది కొంచెం కూల్గా ఉండి ఆ టైంలో అయితే మనకి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. సో మేము ఇద్దరము అయితే ఇలా బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇంత ఎండలో ఎందుకు విజయనగరం వెళ్తున్నాము అంటే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. నార్మల్ చెకప్ అయితే ఒకటి ఉండింది. సో దానికోసం అయితే మేము వెళ్ళాల్సి వచ్చింది. నార్మల్గా అయితే ఎప్పుడు కూడా మేము ఇలా ఎండలో వెళ్ళడానికి అయితే ప్రిఫర్ చేయము, కానీ ఇప్పుడు సడన్గా వెళ్ళాల్సి అయితే వచ్చింది. సో అందుకనే ఇంత ఎండలో అయితే వెళ్తున్నాము. కానీ మీరు మాత్రం ఎవరు కూడా ఇలా ఎండలో వెళ్ళడానికి అయితే ట్రై చేయకండి. చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది ఎండ. సో మేము అందుకనే ముందు లెమన్ వాటర్, బటర్ మిల్క్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ బ్యాగ్లో పెట్టేసుకుని అయితే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. మళ్ళీ అక్కడ నుంచి ఏ టైంలో రిటర్న్ వస్తామో ఏంటో తెలియదని చెప్పేసి. మీరు చూస్తున్నారు కదా వ్యూ అంతా ఇక్కడ ఎంత బాగుంటుందంటే మనకి అటువైపు ఇటువైపు కూడా ఇట్లా తాడి చెట్లు, మిగిలిన చెట్లు, కొండలు, ఇల్లులు అట్లా చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఈ విజయనగరం, ఈ నెల్లిమర్ల, గుర్ల ఇవన్నీ ఎక్కడ మీరు వినే ఉంటారు కదా. ఫిల్మ్ ఎమోజీ వాళ్ళు రీసెంట్గా అయితే సర్దార్ అని ఎపిసోడ్స్ అయితే స్టార్ట్ చేశారు కదా. సో అందులో వాళ్ళు వెళ్ళారు కదా గుర్ల అని చెప్పేసి. గుర్ల, నెల్లిమర్ల ఇవన్నీ కూడా మనకి పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. అంటే విజయనగరం వెళ్ళే దారిలో అయితే ఇవన్నీ మనకి తగులుతాయి. చూడండి, మనం కొండల దగ్గరికి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్. సో అటు ఇటు కూడా మనకి కొండలు అయితే కనిపిస్తాయి. మధ్యలో మనకి రోడ్ అయితే బాగుంటుంది. రోడ్ బాగానే ఉంటుంది. అలాగే స్పీడ్ బ్రేకర్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో ఇక్కడ చూడండి మనకి చేపలు అయితే కనిపిస్తున్నాయి. ఇంత ఎండలో కూడా ఆ తాతగారు పక్కన చేపలు పెట్టేసి అమ్మేస్తున్నారు. సో మధ్య మధ్యలో మనకి ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని అన్నింటినీ కూడా మీకు చూపించుకుంటూ వెళ్తాము. వ్లాగ్స్ తీసి అప్లోడ్ చేస్తానని మీకు ఇదివరకు అయితే చెప్పాను కదా. సో దానికోసమే ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను అనమాట. సో ప్రజెంట్ అయితే ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడికి బయటకు అయితే వెళ్ళట్లేదు. సో ఎప్పుడైనా ఇలా బయటకు వచ్చినప్పుడు అయితే మీకు నేను వీడియోస్ తీసి అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు కొంచెం నాకు కింద కామెంట్లో అయితే పెట్టేసేయండి. ఇక్కడ చూడండి మనకి పక్కన రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ కూడా ఉందన్నమాట. సో అక్కడి నుంచి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. సో ట్రైన్ వచ్చినప్పుడు ఉంటే ఇంకా బాగుండేది కదా మనకి వ్యూ. సో ఇలా పక్కనే బ్రిడ్జ్ మీద నుంచి మనం వెళ్ళాలి. అటు సైడ్ మనకి రైల్వే బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇంత ఎండలో కూడా జనాలు ఎవరు తగ్గట్లేదు. అసలు ఎవరి పనులు వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. సో చూడండి మనకి బైక్స్ మీద, బస్సెస్లో గట్రా కనిపిస్తున్నారు కదా. దట్ ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. సో ఆ డే ఏంటనేది మీరైతే గెస్ట్ చేసేయండి. అలాగే మధ్యలో మనకి ఇట్లా బ్రిడ్జెస్ కూడా తగులుతాయి. సో బ్రిడ్జ్ వ్యూ కూడా బాగుందని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీసేశాను. సో చూడండి, ఇది మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. అదేవిధంగా మీకు బ్యాక్ వైపు కూడా చూపించేస్తాను చూడండి. కానీ ఇదే మనకి ఎండలో కాకుండా కూల్ క్లైమేట్ ఉన్న టైంలో మాత్రం మనం వెళ్ళుంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ జర్నీ అయితే చాలా బాగుంటుంది. మేముండే ప్లేస్ నుంచి విజయనగరం వెళ్ళడానికి 1 అవర్ అయితే పడుతుంది. సో ఈ మధ్యలో అయితే మనకి ఇట్లా మధ్య మధ్యలో ఏవో కనిపిస్తూ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ రామకృష్ణ ధ్యాన మందిరం అయితే వచ్చేసింది. దాని పక్కనే మనకి మిమ్స్ హాస్పిటల్ అయితే ఉంటుంది. సో చూడండి, ఫ్రంట్ గేట్ అయితే కనిపిస్తుంది కదా మనకి, ఇట్లా లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు డ్రైవ్ చేసి ఆయన కూర్చుని నేను ఇద్దరం కూడా అలసిపోయాము. సో అందుకని ఇక్కడ తెచ్చుకున్న లెమన్ వాటర్ అది తాగడానికి అయితే చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము. కాసేపు ఆగి అవి డ్రింక్ అవి తాగేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే విజయనగరం అయితే మనం ఎంటర్ అయిపోయాము. సో మీకు ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా, అది అక్కడ ఐ లవ్ విజయనగరం అని చెప్పేసి ఉంటుంది. సో అది నేను ఫ్రంట్ నుంచి తీద్దాం అనుకుని మర్చిపోయాను. ఈలోపు అదైతే దాటేసింది నేను కెమెరా ఓపెన్ చేసేటప్పటికి. సో అందుకని బ్యాక్ సైడ్ నుంచి చూపించేశాను. అలాగే ఫస్ట్ అయితే మనకి ఇట్లా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే ఎదురైపోతుంది. సో అక్కడ నుంచి మేము హాస్పిటల్కి ఎటు వెళ్ళాలి ఏంటని చెప్పేసి గూగుల్ మ్యాప్స్లో అయితే సెర్చ్ చేస్తున్నాము. సో మా ఆయన సెట్ చేసేసి నాకైతే ఫోన్ ఇచ్చేశారు దారి చెప్పమని. బైక్ మీద వెనకాల కూర్చుని గూగుల్ మ్యాప్స్ గైడ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటో మీ అందరికీ తెలుసు కదా. ఒకసారి కింద ఎలా ఉంటుందో కామెంట్ అయితే పెట్టేసేయండి. సో ఇప్పుడైతే మనము
విజయనగరం కోట ఉంటుంది కదా, దాని దగ్గర నుంచి అయితే క్రాస్ అయిపోతున్నాము. సో చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా విజయనగరం కోట. సో ఇక్కడ నుంచి అలా లోపలికి అయితే వెళ్ళాలి మనము. మేమైతే ప్రజెంట్ ఇక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి మేము లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతున్నాము. మేము వచ్చిన పని అయితే అయిపోయింది, మేము రిటర్న్ అయితే అయిపోతున్నాము. సో విజయనగరంలో షాపింగ్ అది చేద్దాం అనుకున్నాం కానీ మొత్తం షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. సో అందుకని అయితే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. సో దారిలో అయితే ఫస్ట్ మాకు ముంజికాయలు అయితే కనిపించాయి. సో వాటిని అయితే మేము ఫస్ట్ ముంజికాయలు తీసుకున్నాము. తర్వాత మళ్ళీ గులాబ్ జాములు అయితే కనిపించాయి, మా ఆయనకి ఇష్టం అనమాట. సో అందుకని వాటిని కూడా తీసుకున్నాము. సో అక్కడే మనకి అక్కడ అమ్మే ఆంటీ ఒక జామకాయ అయితే కట్ చేసి ఇచ్చింది. సో దాన్ని తింటూ అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము బండి మీద. సో చాలా ఎండ అయితే ఉంది, ఇంకా అలానే స్టార్ట్ అయిపోయాము. దారిలో ఇంకా మామిడి పళ్ళు అయితే కనిపించాయి. సో సీజనల్ ఫ్రూట్స్ కదా, మామిడి పళ్ళు కనిపిస్తే ఇంకా కంపల్సరీ ఆగిపోవాల్సిందే. సో కొందామని ట్రై చేస్తున్నాము. ఈయన వెళ్ళి అడుగుతున్నారు ఎంత ఏంటి అని చెప్పేసి కాస్ట్. మీకు అక్కడ బుట్ట అయితే కనిపిస్తుంది కదా, బుట్ట ప్రైస్ వచ్చేసి 450 రూపీస్ అయితే చెప్పారు. అవి రసాలు అన్నమాట. సో 450 రూపీస్ చెప్పారు కానీ మేము తగ్గించి అడిగాం కానీ తాతగారు అసలు ఎక్కడ తగ్గే మూడ్లోనే లేరు. 450 చెప్తే మేము 250 దగ్గర నుంచి అడిగాము కానీ ఆయన అసలు తగ్గట్లేదు. 450కే తీసుకోవాలంట. ఒకసారి లోపల కూడా ఎలా ఉన్నాయి ఏంటని చెక్ చేస్తుంటే పైన మాత్రం ఒక 4 మాత్రం పెద్దవి పెట్టారు, కింద లోపలన్నీ కూడా బుట్ట లోపలికి ఉన్నవన్నీ కూడా చిన్న పళ్ళు అయితే పెట్టేశారు. సో అందుకనే ఇంకా మాకు ఆ ప్రైస్ వర్తి కాదని చెప్పేసి ఇంక మేము తీసుకోకుండా అయితే వచ్చేసాము. ఆయన అయితే ప్రైస్ అయితే అస్సలు తగ్గించట్లేదు. ఇంకా అలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాము. మాకు మధ్యలో విజయనగరం దాటిన తర్వాత అభిరుచి రెస్టారెంట్ అయితే కనిపించింది. సో అక్కడ బిర్యానీ ఒక్కటే ఉందంట. సో ఇప్పుడు ఎందుకులే ఇంత ఎండలో బిర్యానీ అని చెప్పేసి ఇంకెదురేమైనా ఉంటే తీసుకుందామని ముందుకు వచ్చేసాము. అది ఎందుకు వదిలేచ్చేసామో కానీ మేము అక్కడి నుంచి వచ్చిన విజయనగరం నుంచి చీపురుపల్లి వరకు వచ్చాము కానీ ఇక్కడ ఎక్కడ మాకు అసలు తినడానికి ఒక్కటి కూడా ఒక హోటల్ కూడా ఓపెన్ చేసలేదు, ఒక షాప్ కూడా ఓపెన్ చేసలేదు. ఎందుకనేది మీరే గెస్ చేయండి మరి. సో అలా చీపురుపల్లి వచ్చిన తర్వాత అక్కడ ఏదో చిన్న ఫాస్ట్ ఫుడ్ బండి కనిపెడితే అక్కడ ఆయన ఫ్రైడ్ రైస్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. సో మీకు అక్కడ కనిపిస్తున్నారు కదా. సో ఇందాక ఎండలో ఎంత కష్టపడి వెళ్ళొచ్చామో ఇప్పుడు క్లైమేట్ అయితే అంత చల్లగా అయిపోయింది. అది తీసుకుని ఇలా ఇంటికైతే వచ్చేసాము. సో ఇంటికి వచ్చి ఆ ఫ్రైడ్ రైస్ అది తినేసి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత చూడండి బయట క్లైమేట్ అయితే ఎంత మారిపోయిందంటే చాలా అంటే చాలా కూల్గా అయిపోయింది. సో మీకు అది ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. సో ఇది మేముండే ఇంటి దగ్గర నుంచి ఇలా వ్యూ అనమాట. చుట్టూ ఇలా మనకి బాగుంటుంది ఏరియా కూడా ఇక్కడ. అందులోని ఇట్లా మనకి ఈవినింగ్ టైం అయ్యేసరికి ఇలా మొత్తం మేఘాలు వచ్చేసి వర్షం అయితే ఎక్కువ పడదు కానీ ఇలా మేఘం కింద వచ్చేసి గాలి అది ఎక్కువ వేస్తూ ఉంటుంది. సో నేను మీకు లైవ్ చేస్తున్నప్పుడు చెప్తూ ఉంటాను కదా క్లైమేట్ మారిపోయింది, మేఘం పడిపోయింది, లైటింగ్ తగ్గిపోయింది అని. సో అది ఇదనమాట. సో ఇలా అయిపోతూ ఉంటుంది ఈవినింగ్ టైంలో అప్పుడప్పుడు. సో అందుకనే నాకు వీడియోస్ తీయడానికి అయితే అవ్వట్లేదు. సో ఈ విధంగా అయితే మా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్రజెంట్ మేమైతే ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఈ వీడియో ఎలా ఉంది అనేది మీరు కింద అయితే కామెంట్ చేసేయండి. మరియు నెక్స్ట్ మీకు మంచి వీడియో మంచి వ్లాగ్ అనేది చేయడానికి అయితే ట్రై చేస్తాము. ఈలోపు మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తున్నప్పటి వరకు కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.